నమస్కారం. సంతోషం అనేది మన జన్మ హక్కు. మనం కోరుకున్నది సాధిస్తే సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. కానీ అది పట్టుమని ఎన్ని రోజులుంటుంది? మనకంటే ఎక్కువ ఎవరైనా కలిగి ఉండి కనిపిస్తే మనకున్న సంతోషం పోతుంది. ఉదాహరణకి నేను 10 కిలోల బంగారం సంపాదిస్తే, ఇంతకంటే ఎక్కువ బంగారం ఎవరి దగ్గర నాకు కనపడితే, వాడు అదిగా నాకంటే త్వరగా, సులభంగా వాడు సంపాదిస్తే, నేను 30 ఏళ్ళు సంపాదిస్తే, వాడు 2 రోజుల్లోనే సంపాదిస్తే, అది చూసినప్పుడు మనకున్న సంతోషం జారిపోతుంది. మన అటువంటి వాళ్ళు కలిసినప్పుడు మన ఆనందం పంజరంలో చిలక పారిపోయినట్టు జారుకుంటుంది. అలా ఎందుకు అవుతుంది? మనము మనకున్న సంతోషాన్ని ప్రేమపూర్వకంగా ఎందుకు ఆస్వాదించలేకపోతున్నామంటే, మన అండర్స్టాండింగ్లో ఒక విధమైనటువంటి లోపం. ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది, సంతోషం అనేది ఎక్కడో వెతికితే దొరికేది కాదు. అది మన అంతరంగంలో మనం ఏర్పాటు చేసుకునేది. అది ఏర్పాటు లేకపోతే మన ప్రయత్నంతోనే కాకుండా న్యాచురల్గా కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. అయితే నిజమైన ఆనందం పొందాలంటే ఎవరికైనా నువ్వు కొంత సహాయం వాడికి అవసరం ఉన్నప్పుడు చేసినప్పుడు వచ్చే ఆనందము అది శాశ్వతంగా మనతోనే ఉండిపోతుంది. సంతోషం అనేది తరిగేది కాదు, పోయేది కాదు. నిలబెట్టుకోవాలంటే నిలబెట్టుకోవచ్చు. డబ్బు అవుతుంటే పెరుగుతుంది, తరుగుతుంది, కానీ సంతోషం అలాంటిది కాదు. సంతోషం దీనికి పూర్తిగా భిన్నం. ఇతరులతో పంచుకునే కొంది ఇది పెరుగుతుంది. నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే అది పెరిగి దాని ద్వారా వాళ్ళు సంతోషపడతారు. మనకు ఒక విశాలమయ్యి ఇంకా ఎక్కువ ఆనందం మనం పొందుతాం అన్నమాట. అయితే ఇక్కడ తమాషా ఏందంటే, సంతోషం వచ్చినప్పుడు, నవ్వు వచ్చినప్పుడు మనము మన బిహేవియర్‌ని బట్టి ఇతరులు ఒక విధంగా అర్థం చేసుకుంటాడు. పిల్లోడు ఏడిస్తే బాధపడతాము, లేకపోతే జోలపాడతాము. అదే నవ్వితే ఆనందిస్తాం. అదే పెద్దవాళ్ళని అయిన తర్వాత నవ్వితే ఈడేందిరా పిచ్చోడు ఎందుకు ఈడు నవ్వుతున్నాడు అని అంటాం. కానీ అర్థం చేసుకోం. సంతోషంగా అలవాటు పడ్డోళ్ళకి మనసు, వయసు పైబడుతున్నా కానీ వాళ్ళకి ఇదేం పెద్ద తేడా అనిపించదనమాట. దుఃఖం అనేది నరకం అండి. సంతోషం అనేది స్వర్గం. మీరు స్వర్గంలో ఉంటారా, దుఃఖంలో ఉంటారంటే మీరు చేసే పనులు, మీరు చేసే ఆలోచనలు, మీరు చేసే సాధన, మీరు పొందే విజయాలను బట్టి అది ఉంటుంది. అయితే మీరు ఇతరులతో కంపేర్ చేసుకుంటే ఈ సంతోషం సన్నగిల్లిపోవడం కానీ లేకపోతే పోవటం కానీ జరుగుతుంది. సంతోషం అనేది పూర్తిగా మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నామని. వస్తు సంపదలు దాన్ని తెచ్చిపెట్టలేవు. కానీ మనం వస్తు సంపదలను సాధించుకొని దానివల్ల సంతోషం వస్తుందని చెప్పి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి విజయవంతంగా ఇప్పుడు దాకా మనం వచ్చాము, ఇక ముందు ఎట్లా అని బాధపడితే కుదరదు. ఇక ముందు కూడా వస్తుంది, ఇలాగే ఉంటాము అని నమ్మాలి. మంచి సాధనని మనం కొనసాగిస్తూనే విజయాలు పొందుతూనే ఉంటాము, మనం సాధించగలిగితే ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటామని నమ్మి మనము మన జీవితాన్ని, జీవనయానాన్ని సాగించాలి. అలా సాగిస్తే మనకు ఎల్లవేళలా ఎల్లప్పుడూ సంతోషం అనేది ఉంటుంది. కాకపోతే మనము తెగ ఫీల్ అయిపోతుంటాం ఒక్కొక్క చిన్న చిన్న చికాకుకు కూడా. అలా చిన్న చిన్న చికాకులకు కూడా ఫీల్ అయిపోయినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది, మనం గతంలో సాధించినటువంటి విజయాలు, పొందిన ఆనందం, పొందిన సంతోషం తెలుసుకొని భవిష్యత్తులో ఇంకా ఇది ఉంటుంది అని మనం అనుకోవాలి. ఇప్పుడు ప్రకృతిలో చూడండి కురిసే చినుకు కానీ, వచ్చే పుష్పాలు కానీ, అంటే పుట్టే పుష్పాలు కానీ, లేకపోతే వచ్చే మంచి చక్కగా వచ్చే గాలి కానీ, ఏదైనా కానీ, విరిసే ప్రతి మొగ్గ కానీ, ఏదైనా కానీ మనం చూసినప్పుడు అవి ఏ ఫలితాన్ని ఆశించకుండా అవి అన్నీ అందిస్తున్నాయి. అలా మనం కూడా ఇతరుల ఎడ సేవ చేస్తూ మంచి ప్రేమ కలిగి ఉండి మంచిగా మనం పనులు చేసుకుంటూ పోతుంటే శాశ్వతమైన సంతోషం, ఆనందము మనము తప్పకుండా పొందుతాం. ఆ పొందిన ఆనందాన్ని ఇతరులకి ప్రకృతిలో అనేక జీవులు ఎలా అందిస్తున్నాయో అదే మనం కూడా అందరికీ అందిస్తే ఆ ఆనందం రెట్టింపయ్యి ఇంకా ఇంకా అవుతుంది.
అలా అయినప్పుడు మనలో కనపడేటువంటి ఆ ముఖ కవళికల్లో కనపడే సంతోషం, ఆనందమే మనకు బెస్ట్ మేకప్. ఆ బెస్ట్ మేకప్ మీకు రావాలంటే కొన్ని మంచి లక్షణాలు మీరు కలిగి ఎల్ల వేళలా ప్రతి సెకను ఆనందంగా ఉండాలి, ఉంటాము, అందరినీ ఉంచుతామని చెప్పి మీరు భావించి మీ జీవనయానాన్ని సాగించాలి. అలా సాగిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.